అందరికీ హాయ్ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్తీ ఇంగ్రీడియంటేనండి. ఇంట్లో ఉన్న పండిన అరటి పండ్లతో చేసుకునే ఈ రెసిపీని పిల్లల స్కూల్కి కానీ లేకపోతే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా పెట్టొచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోగలిగిన స్నాక్ రెసిపీ ఇది. ఇంట్లో అరటి పండ్లు బాగా పండిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు చక్కగా ఇలా ప్యాన్ కేక్స్ చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా హెల్దీగా ఈ బనానా ప్యాన్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి బనానాస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 లేదా 3 వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు తీసుకునే బనానాస్ అనేవి బాగా పండిపోయి ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే తినడానికి వీలు లేకుండా బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి చూసారా, అవి వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో బనానా వేసిన తర్వాత ఇందులోనే బెల్లాన్ని వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి 1/2 కప్ నుంచి 3/4 కప్పు దాకా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు దాకా కాచి చల్లారబెట్టిన పాలను వేసుకొని అన్నిటినీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసి మనం తీసుకున్న గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 1/3 కప్పు దాకా వేసుకోండి. అక్కడక్కడ పచ్చి కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఏం పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. సో అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే దానికి బదులుగా మీరు ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవచ్చు. అలాగే వెనిలా ఎసెన్స్కి బదులుగా యాలకల పొడి వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంతా కలిపేసిన తర్వాత ఈ బౌల్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. టిష్యూ పేపర్తో ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసేయండి. మీరు నాన్ స్టిక్ దైనా యూస్ చేయొచ్చు, నార్మల్ ప్యాన్ అయినా యూస్ చేయొచ్చు. అయితే ఇలా నాన్ స్టిక్ ది యూస్ చేయడం వల్ల ప్యాన్ కేక్స్ అనేవి స్మూత్గా స్పంజీగా వస్తుంది, లేయర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అదే నార్మల్ ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ప్యాన్ కేక్స్ని కాల్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ని వేసుకుందాము. నేను ఇక్కడ టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ స్పూన్తో బ్యాటర్ వేస్తున్నాను అనమాట. అంటే కొద్దిగా బ్యాటర్ని వేసుకుంటూ ఒక 4 ప్యాన్ కేక్స్ వచ్చేలాగా బ్యాటర్ని వేసుకొని కాలుస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే పిల్లలకి పెట్టడానికి చిటిచిటిగా చాలా బాగుంటాయి అనమాట. మీరు కావాలంటే ఇలా కాకపోయినా కాస్త పెద్దగా వేసుకొని ఒక్కొక్కటైనా కాల్చుకోవచ్చు. సో బ్యాటర్ వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేసుకోవాలి. చక్కగా ఇలా హోల్స్ వచ్చేసి సైడ్స్కి కాస్త రంగు మారిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. సో ఇలా 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ సన్నటి సెగ మీద మాత్రమే ఈ ప్యాన్ కేక్స్ని కాల్చుకొని పక్కకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలంటే అన్ని కాల్చుకోవచ్చు. పిండి మిగిలితే ఒక పూట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిరిగి ప్యాన్ కేక్స్ని వేసుకోవచ్చు. బనానా వేసాం కాబట్టి ఎక్కువ స్టోర్ ఉండదండి. సో అందుకని ఈరోజు మార్నింగ్ తయారు చేసుకుంటే ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. అలా మీరు ఒక పూట వరకు వేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇలాగే డైరెక్ట్గా తినేసేయొచ్చండి. పిల్లలకి సర్వ్ చేసేప్పుడు కాస్త ఇంట్రెస్ట్గా తినడం కోసం డోరా కేక్స్ టైప్లో ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెడితే గనక అవి కొంచెం స్టిక్ అవుతాయి, హార్డ్గా అవుతాయి అనమాట. అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో పండిన అరటి పండ్లతో ఇలా ప్యాన్ కేక్స్ చేసి పెట్టండి. బనానా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో బాగా పండిన అరటి పండ్లు ఉంటే ఇలా ఈజీగా క్విక్గా ప్యాన్ కేక్స్ చేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా వచ్చాయన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.